బ్రహ్మానందం సినిమా చూసాక ఈ దర్శకుడికి జీవితం పట్ల చాలా అవగాహన ఉంది, లోతైన అనుభవం ఉంది అన్నట్లు అనిపిస్తుంది. కానీ తన తొలి చిత్రంతోనే బ్రహ్మానందం లాంటి కథని డీల్ చేయగలిగాడంటే అతనికి జీవితం పట్ల, సినిమా పట్ల ఎంత గౌరవం ఉందో, అనుబంధాల పట్ల అతనికి ఉన్న అభిప్రాయాలు ఏంటో తెలుస్తాయి. సో మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ నిఖిల్ ఇప్పుడు మాతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్. నమస్తే. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. సార్, లవ్ స్టోరీస్ మీ ఏజ్ గ్రూప్‌లో లవ్ స్టోరీస్ రాయటం వెరీ రేర్. ఫస్ట్ హ్మ్. మూవీ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్‌కి తను చూసిన ఎక్స్‌పీరియన్స్‌లు, తన ఎక్స్‌పీరియన్స్‌లు కలుపుకొని లవ్ స్టోరీస్ రాస్తుంటారు. హ్మ్. కానీ మీరు మా ముందుకు తీసుకొచ్చిన బ్రహ్మానందాన్ని చూస్తుంటే ఇది ఎక్స్‌పీరియన్స్‌లతో వచ్చిన కథ కాదు, జీవితాన్ని అర్థం చేసుకుంటే వచ్చిన కథలాగా అనిపించింది. మీ ఫస్ట్ మూవీతోనే ఇలాంటి రేరెస్ట్ లవ్ స్టోరీతో, అంటే ఒక మా చాలా పెద్ద ప్రయోగం అని చెప్పాలి. ఇది చేయటానికి కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ డైరెక్టర్స్ కూడా కొంచెం సంశయిస్తారు ఇలాంటి కథని డీల్ చేయటానికి. కానీ ఫస్ట్ మూవీతోనే ఇలాంటి కథతో రాగలిగారు. ఏంటి అసలు మీ స్ఫూర్తి ఏంటి? అంటే హానెస్ట్‌లీ అంత ఆలోచించలేదు సార్. జెన్యూన్‌గా ఒక స్టోరీ చెప్తాము. ఇప్పుడు ముసలి వాళ్ళ మధ్యలో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనకి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎక్కువ అవును వర్కౌట్ సార్. అవుతాయి. అవును సార్. జస్ట్ మీలాంటి హానెస్ట్‌గా అటెంప్ట్ చేసే వాళ్ళ గురించి కాదు. సినిమాలను ఎవరు చూస్తున్నారు? హ్మ్. 18 నుంచి 35 మధ్య ఉన్న వాళ్ళు చూస్తున్నారు. అవును సార్. ఇటు పిల్లల గురించి ఆలోచించేవాళ్ళు మానేశారు. 35 దాటిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు మానేశారు. సార్. మన సినిమాలో 35, 40 దాటిన తర్వాత ఉండే క్యారెక్టర్స్, మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఒక సింగిల్ డైలాగ్‌కో, ఒక సన్నివేశానికో వచ్చిపోతుంటాయి. కానీ మెయిన్ థీమ్‌లో ఆ ఏజ్ గ్రూప్‌ని పెట్టడం గానీ, లేకపోతే ఈ ఏజ్ గ్రూప్‌ని తీసుకురావడం గానీ మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్‌లో జరగట్ల. సార్. కానీ బ్రహ్మానందం అనే విషయానికి వచ్చేసరికల్లా అసలు లెక్కలేం లేవు. ఒక ఎమోషన్ తప్ప. అంటే మీ టీంలో ఎంత ఎమోషన్ ఉందో స్క్రీన్ మీదకి అంత ట్రాన్స్ఫర్మ్ అయింది. సార్. ఏంటి దాని గురించి అడుగుతున్నారు. మీరు ఆలోచించలేదు. కానీ అన్ని సినిమాలు చూస్తున్న మాకు ఇది చాలా ప్రత్యేకంగా సార్. కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. నిజంగా ఇట్ ఫీల్స్ సో నైస్ సార్ ఇవన్నీ వింటున్నప్పుడు మీ సైడ్ నుంచి థ్యాంక్ యూ సార్. అంటే యాక్చువల్లీ నేను అనిపించింది ఏంటంటే సార్, మన యంగ్స్టర్స్ మధ్యలో ఉన్న కాన్వర్సేషన్స్, ఫన్ ఇవన్నీ ఆల్రెడీ జనాలు బాగా అలవాటు పడిపోయారు. చాలా విధాలుగా చూపించేసాం. ఒక ముసలి వాళ్ళ మధ్యలో ఉండే కైండ్ ఆఫ్ ఎమోషన్, ఆ 35+ తర్వాత వాళ్ళు మాట్లాడుకునే విధానము, అది ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఛాన్స్ దొరకలేదు అనిపించింది. సో మనం అది ఎక్స్ప్లోర్ చేస్తే జనాలకు కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బికాస్ ఆడియన్స్ ఆర్ బీయింగ్ వెరీ చూజీ. సో వాళ్ళు ఇప్పటిదాకా చూడనిది ఏదన్నా చూడడానికి ఇష్టపడతారు అనిపించి, అది పద్ధతిగా, నీట్గా వాళ్ళకి నచ్చేలా చూపిస్తే బాగుంటుందనిపించి ఇలాగా చేశాను సార్. ఒక జీవితం పట్ల అవగాహన, లేకపోతే క్రాఫ్ట్ పట్ల బ్యాలెన్స్ బాగా తెలిసిన దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తారో Sure. ఈ కథను మీరు అంత బాగా హ్యాండిల్ చేశారు. సార్ థ్యాంక్ యూ సార్. స్లిప్పరీ మూమెంట్స్ ఉంటాయి. ఎక్కడైనా కొంచెం అటు ఇటు అయితే వెగటి పుట్టేసిద్ది. అవును సార్. అబ్బా ఏంట్రా ఇది చూడలేకపోతున్నాం. అవును సార్. అంటే ఒక యంగెస్ట్ కపుల్ మధ్య రొమాన్స్ని చూపించడం చాలా తేలిక. సార్. సో వీళ్ళ మధ్య బాండింగ్ని చూపించాలంటే, వీళ్ళ మధ్య బంధాన్ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయాలంటే ఏం చేయాలి ఆ దర్శకుడు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సార్. వాళ్ళు ఏదన్నా దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటుంటే అబ్బా ఏంటి అనిపించే అవకాశం ఉంది. అవును సార్. కానీ ఎక్కడ కూడా మాకు యంగెస్ట్ లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు ఎంత క్యూట్గా అనిపించిందో, బ్రహ్మానందం గారిని పేరుగా చేసిన రామేశ్వరి గారిని చూస్తున్నప్పుడు కూడా సార్. అంతే క్యూట్నెస్ ఉంది. సార్. అంటే మాకు ఎక్కడా కూడా ఎబ్బెట్టిగా అనిపించలే. సార్. వాళ్ళ కాన్వర్జేషన్స్ కానీ, వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న వ్యాక్యూమ్ గురించి మాట్లాడుకుంటుంటే కానీ, ఇట్స్ లైక్ ఆ డిజైనింగ్లోనే ఒక మెచ్యూరిటీ ఉంది సార్. అది ఫస్ట్ మూవీతోనే అచీవ్ చేయగలిగారు. అంటే ఈ సినిమా 10 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు, తక్కువ కలెక్ట్ చేయొచ్చు, కానీ డైరెక్టర్గా ఒక ఇంపాక్ట్ ఇవ్వటంలో మాత్రం మీరు సక్సెస్ అయ్యారు సార్. సార్ థ్యాంక్ యూ. అది మీ జర్నీకి ఒక బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్ లాగా ఈ సినిమా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా డైరెక్టర్ ఆఫ్ బ్రహ్మానందం అంటే ఆ రెస్పెక్ట్ మీకు సార్. ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా ఇచ్చిన రెస్పెక్ట్ ఎప్పటికీ పోదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే దానికి యాక్చువల్లీ కేర్ తీసుకున్నాం సార్ ప్రాపర్గా. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మానందం గారు అండ్ రామేశ్వరి గారు ఉన్న పోర్షన్స్ అన్ని వాళ్ళిద్దరి మధ్య 2 feet గ్యాప్ ఉంటుంది. డిస్టెన్స్ స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రైవసీని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలవాలనుకునేది ఎందుకు అంటే, మాకు మాట్లాడడానికి ఎవరూ లేరు. నిజానికి పెద్దవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి కలవాలనుకోరు సార్. అంటే ఇప్పుడు తాతయ్య లేదా బామ్మ మెడిసిన్స్ వేసుకున్నావా, నేను వేళకు తింటున్నావా, సరే పడుకో, ఇది దాటి ఇంకో మాట మనం మాట్లాడతామా లేదా డౌటే సార్. అలాంటిది వాళ్ళకు కూడా అరే మాకు మాట్లాడడానికి మనిషి ఉంటే బాగుంటుంది కదా అని ఫీలింగ్ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని వాళ్ళిద్దరూ మాట్లాడాలి, కలవాలనుకుంటున్నారు. వాళ్ళు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఈరోజు ఏం కబుర్లు అయ్యాయి అని చెప్పుకోవడానికి ఇద్దరు పెద్దవాళ్ళు కలుద్దాం అనుకుంటున్నారు. అది మన ఈ జనరేషన్ వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళే డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు సార్. అంటే వాళ్ళకి అవసరాలు తీరితే చాలు, టైం కన్నా తిని మందులు వేసుకుంటే చాలు అని అనుకుంటమే మనం పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతాం. అదే సార్.
అది దాటి వాళ్ళతో మాట్లాడితే ఏం మాట్లాడతాం వాళ్ళతో? ఎప్పుడో పాత విషయాలు చెప్తారనో లేకపోతే ఎక్కువ జాగ్రత్తలు చెప్తారనో వాళ్ళని అసలు మాట్లాడినాము ఇంట్లో. అవును సార్. నిజంగా రియలీ వెరీ గుడ్ సార్. అంటే మీకు చెప్తుంటే అర్థమవుతుంది నిజమే కదా, ఇది మనం చాలా అలవాటుగా చేసే తప్పులు జీవితంలో. సరే మందులు వేసుకున్నావా, అన్నం తిన్నావా, సరే ఇంకేంటి సంగతులు, సరే ఉంటా, ఈ 4 తప్ప 5వ మాట ఎవరు మాట్లాడుతున్నారు అదే సార్. వాళ్ళతో? అదే సార్. సో నైస్ ఆఫ్ యూ నిఖిల్ గారు. ఎక్కడ ఇంటర్వ్యూ అయింది ఈ థాట్? యాక్చువల్లీ ఒక మిథునం ఏమన్నా ఇన్స్పిరేషన్? చాలా మంది మిథునం అంటున్నారు. గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ మిథునం సార్. మిథునం అనే సినిమాకి ఎప్పటికీ రెస్పెక్ట్ఫుల్. అది బ్యూటిఫుల్ మూవీ. బట్ మిథునం అప్పటికి చూడలేదు. సారీ, నా ఇగ్నోరెన్స్ అది. ఐఎమ్ రియలీ సారీ. నేను స్వదేశ్ అనే సినిమా చూశాను సార్. స్వదేశ్ అనే సినిమా చూసినప్పుడు అక్కడ ఆంటీ ఎవరైతే తన కోసం కావేరి అమ్మ కోసం షారుఖ్ ఖాన్ గారు క్యారెక్టర్ ఏదైతే ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లో కథ రాస్తే ఎలా ఉంటుంది, ఒక సిటీలో ఉండేవాడు వాడు వాళ్ళ తాత కోసమో బామ్మ కోసమో పల్లెటూరుకి వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది. కానీ ఇంకెళ్ళి అక్కడ ఏం చూపిస్తాం, ఎంత డ్రామా చూపించినా సరిపోదు, సమ్ ఫ్రెష్ ఐడియా హ్యాస్ టు బీ దేర్ అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు సడన్గా ట్రిగర్ అయిన థాట్ ఇది. స్వదేశ్ షారుఖ్ ఖాన్ గారి రెగ్యులర్ ప్యాటర్న్ కి క్వైట్ ఆపోజిట్ గా వచ్చిన మూవీ. స్వదేశ్ మీద ఇప్పటికీ ఒక బంచ్ ఆఫ్ ఆడియన్స్ కి స్వదేశ్ అంటే చాలా ఇష్టం. అవును సార్. సో స్వదేశ్ మిమ్మల్ని కదిలించింది. అవును, బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్ రవితేజ మహాదాస్యం అని అతను చెప్పారు ఈ సినిమా బాగుంటుంది చూడండి అని. అప్పుడే లాక్డౌన్ అనౌన్స్ చేశారు. సరే ఇంకా చూద్దామని చూసి మన తెలుగు ఆడియన్స్కి మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కథ రాసే నాకు నచ్చింది అంటే మన తెలుగు వాళ్ళకి నచ్చుతుంది, చిన్న ఆశ. మీరు తెలుగు వాళ్ళే కదా, అదే అందుకనే. సో ఆ లెక్కల్లో అనుకుని ఫ్రెష్ ఐడియా ఉండాలి. అవును, ఇద్దరు ముసలి వాళ్ళ మధ్యలోని పెద్దవాళ్ళ మధ్యలో లవ్ స్టోరీ అయితే ఎలా ఉంటుందనే ఐడియా నుంచి ఫామ్ అయింది సార్. వై బ్రహ్మానందం గారు? ఇంకా ఆయన కంటే అంతకంటే బ్యూటిఫుల్గా చూపించడానికి నాకైతే కనిపించలేదు సార్. బ్రహ్మానందం గారికి ఉన్న ఆన్ స్క్రీన్ ఇమేజ్ వేరు, రంగమార్తాండతో మారింది. రంగమార్తాండ మిమ్మల్ని ఏమన్నా ఇలా ఆలోచించడానికి కారణమైందా? అంటే ఇంకా రంగమార్తాండ చూసి నేను కొద్దిగా బాధపడ్డాను సార్. ఎందుకంటే ముందు నేను చూపిద్దాం అనుకున్నానే ఇలాగా అని ఫీలింగ్ వచ్చింది. ఓకే, అది కృష్ణవంశీ గారు ఛాన్స్ తీసుకున్నారు. కృష్ణవంశీ ఆయన లెజెండ్. ఆయన సినిమాలు చూసి నేర్చుకున్నామే అంతా. ఆయన ఎంతో నేర్పించారు. అక్కడ నుంచి కొద్దిగా అటు ఇటు తీసుకుంటున్నాం. ఈ సినిమా 2020లో ఐడియా ఫామ్ అయింది సార్. అప్పుడే బ్రహ్మానందం గారితో ఈ సినిమా చేయాలి, ఆయన చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రేమించుకుంటున్నావరా అని ఆయన నోటి నుంచి మాట వస్తే, ఇప్పుడు ఆవిడ నేను ప్రేమించుకుంటున్నాం ఇలాంటి మాట వస్తే జనాలు నవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది, ఎక్కువ వెకిలి చేయడానికి. కానీ వెకిలి రాదు, ఎందుకంటే బ్రహ్మానందం గారి ఆరల్ లెజెండరీ యాక్టింగ్ వేరే. ఆయన సీన్కి తగ్గట్టు ఆయన యాక్ట్ చేయగలరు. ఈ సీన్ నవ్వించాలని నవ్విస్తారు, ఈ సీన్ సిన్సియర్గా ఉండాలని సిన్సియర్గా ఉంటుంది. సో ఆయన ఎంత దిగ్గజమో తెలుసు కాబట్టి దాన్ని వాడుకోవచ్చని అలా చేసిన గ్రేట్ థింగ్ సార్. జనరల్గా ఏంటంటే బ్రహ్మానందం గారిని ఒక డికేడ్ పాటు బ్రహ్మానందం గారు హీరోయిన్ లవ్ చేస్తుంటారు. సో ఆ ట్రాక్ హీరోయిన్ లవ్ చేస్తుంది అనుకుని భ్రమపడుతుంటారు. ఫైనల్గా ఆయన సో ఒక రకంగా చెప్పాలంటే ఫుల్ అయిపోయి బయటకు వస్తారు. ఈ ట్రాక్ ఒక డికేడ్ నడిచింది కదా. కానీ బ్రహ్మానందం గారు లవ్ చేస్తే నవ్వటం మాకు తెలుసు, బ్రహ్మానందం గారు లవ్ చేస్తే ఆ లవ్ని సిన్సియర్గా ఫీల్ అవ్వటం మాత్రం మీరు చూపించారు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అనిపించింది ఎప్పుడైనా ఈయన చాలా మందిని ఆన్ స్క్రీన్ లవ్ చేశానని, ఆ తర్వాత చివరిలో ఫుల్ అవటం, కామెడీని క్రియేట్ చేయడం జరిగింది కదా, ఇప్పుడు ఒక సిన్సియర్ లవ్ స్టోరీ ఈయన మీద చెప్తున్నాం కదా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే అది యాక్చువల్లీ నేను అనుకుంది ఏంటంటే ఒక చిన్న కైండ్ ఆఫ్ రివెంజ్ అనుకోవాలి సార్. నేను బ్రహ్మానందం గారు అందరూ వాడేశారు, ప్రతి ఒక్కరు వాడేసి ఆయన వాడుకుని వాళ్ళ లవ్ స్టోరీ సెట్ చేసేసుకున్నారు. వాడుకున్నవాడికి వాడుకున్నంత. అది ఇప్పుడు బ్రహ్మానందం గారి అందరినీ వాడుకుని ఆయన లవ్ స్టోరీ సెట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అనిపించింది. ఓకే, సో రివర్స్ స్ట్రాటజీ ట్రై చేశాను. ఆన్ స్క్రీన్ ఒక రివర్స్ స్ట్రాటజీ సార్. దానికి ఆయన కొడుకునే బలి చేయటం అంటే కొడుకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సార్. ఓకే, రాజగౌతమ్ గారు దొరకడం నిజంగా లక్ సార్. అంటే మాకేమనిపించిందంటే వెన్నెల కిషోర్ అండ్ బ్రహ్మానందం గారు లాంటి ఒక ఇమేజ్ హరా ఉన్న ఆర్టిస్ట్ వాళ్ళు ఏం చేయకుండా ఇలా చూస్తేనే నవ్వొచ్చుద్ది. బికాజ్ వాళ్ళకి మన మైండ్లో అంత నవ్వించున్నారు ఇంతకుముందు. సో ఆ గ్రాట్యూడ్తో నవ్వేస్తాం. వీళ్ళిద్దరి మధ్య ఈ కుర్రాడు తెలిపోతాడేమో అనుకున్నాను, కానీ ఇద్దరిని సైలెన్స్ చేశాడు సార్. అసలు మాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రాజగౌతమ్ సార్. కామెడీ టైమింగ్ బాగుంది, లుక్స్ వైజ్ బాగున్నాడు, అట్ ద సేమ్ టైం డాన్స్ బాగా చేశాడు. ఎమోషనల్ సీన్ మాకు సంపత్తో ఎమోషనల్ సీన్ ఉంటుంది కదా, చంపేశాడు సార్. సరే నేను తాగుతూ వెళ్తూ పిలుస్తాడు కదా, సార్ నా పని ఉంది వెళ్ళొస్తా అంటే, లేదు రా కూర్చో అని ఆ సీన్ చంపేశాడు. యాక్చువల్గా ఏంటంటే అతను సంపత్ని క్వశ్చన్స్ అడుగుతున్నా ఆడిటోరియంలో ఉన్న అందరినీ అడిగాడు ఆ క్వశ్చన్స్. సో చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఒక చిన్న అంటే థాట్ ప్రాసెస్ మారింది కొంచెమైనా. ఆ క్షణమైనా అరే నిజమే కదా అనే ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగారు మీరు. సో ఎలా రాజగౌతమ్ని? యాక్చువల్లీ బ్రహ్మానందం గారు కావాలి,
ఆయన ఓకే చేస్తే కానీ సినిమా ముందుకెళ్ళదు అనే పాయింట్లో రాజా గౌతమ్ గారు ఇదే బ్రహ్మానందం గారు ఓకే అయిపోయారు. ఆయన ఓకే చేసేసారు, ఓకే హ్యాపీ. ఇంకా హీరోస్ హంటింగ్ స్టార్ట్ చేశాం సార్. హంటింగ్ స్టార్ట్ చేస్తూ ఉండి 2-3 హీరోస్ వెళ్ళాం. ఇంకా ఇన్ఫాక్ట్ బ్రహ్మానందం గారు కిషోర్ అయితే ఎలా ఉంటారు ఈ సినిమాకి నా మనవడి కింద అని అడిగారు. వెన్నెల కిషోర్ గారు కథ చదివి ఆయన ఎంత గ్రేట్నెస్ అంటే ఆయనది. నేను పెద్ద ఇప్పుడు కమెడియన్గా సస్టైన్ అవుతున్నాను కదండి, ఈ క్యారెక్టర్ నేను చేస్తే ఎమోషనల్ సీన్స్లో కూడా బై ఎనీ ఛాన్స్ వాళ్ళు నవ్వులోకి షిఫ్ట్ అయిపోతే ఆ సీన్ ఎమోషన్ డైల్యూట్ అవ్వచ్చు, ఆ రిస్క్ తీసుకోకూడదు మనము. నాకు గిరి అనే క్యారెక్టర్ బాగా నచ్చింది, నేను అది చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నా అని చెప్తే అది హ్యాపీ. ఇప్పుడు ఆయన త్రో చేసిన ఐడియా గౌతమ్ ఎలా ఉంటారు అని చెప్పేసి అలా త్రో చేయడం వల్ల రాజగౌతమ్ గారు, మేము బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగాం, సార్ రాజగౌతమ్ గారు ఎలా బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన ఇంకా ఆలోచించారు, వాడు నాకు కొడుకు కదా మనవడైతే బాగుంటుందా లేదా అని. మేము కన్విన్స్ చేశాక ఆయన కన్విన్స్ అయ్యారు. అట్లా రాజగౌతమ్ గారు సింకిన్ అయ్యారు సార్. చాలా సెలెక్టివ్గా ఉంటాడు, అంటే ఈ వెంటనే సినిమాలు చేయటం ఏదో ఒకటి చేయటం ఉండదు రాజా గౌతమ్. అవునండి. చాలా సెలెక్టివ్గా ఉంటాడా, లేకపోతే ఆయనకి నచ్చిన కథలు ఆయన దగ్గరకు రావట్లేదో తెలియదు, కానీ ఆగి ఆ ఆడియన్స్ ముందుకు వస్తుంటాడు ఆయన. అవును. ఈ కథ చెప్పగానే ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన ఫుల్ హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఫస్ట్ మేజర్ హ్యాపీనెస్ ఏంటంటే నాన్నగారితో చేసే అవకాశం అనేది బిగ్గెస్ట్ హ్యాపీనెస్. దాంతోపాటు కథ కూడా ఏదో ఉంది అన్నట్టుగా కాకుండా ఓకే సెన్సిబిలిటీస్ బాగున్నాయి, ఫన్ చాలా వర్కౌట్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ఆన్ ప్లేస్ అని ఆయన కూడా బిలీవ్ చేశారు సార్. సూపర్. మీకు వర్క్షాప్స్ చేశారంట? వర్క్షాప్ చేశాం సార్. వర్క్షాప్ అంటే మీ ప్యాటర్న్ అది, నెక్స్ట్ మూవీ కూడా అదే వర్క్షాప్ చేయగలిసి? వర్క్షాప్ ఎప్పుడు కంఫర్టబుల్ సార్ ఈ టైంలో అయినా, బికాస్ ఒక క్యారెక్టర్ ఏదైతే అనుకుంటామో ఇప్పుడు ఆ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు దానికి తగ్గట్టు కొద్దిగా అటు ఇటు చేంజెస్ చేసుకుంటాం కదా. సో వర్క్షాప్ ఉంటే ఎప్పుడు కంఫర్టబుల్ ఉంటుంది సార్. అంటే ఒక ఫస్ట్ సినిమాకి చేసి తర్వాత రిలాక్స్ అవుతూ ఉంటారు. అసలు రిలాక్స్ అయితే కష్టం సార్, ఇక్కడ పరిగెడుతుండాలి, ఆగద్దు ఇంకా. ఓకే, అంటే ఈ ప్యాటర్న్ నమ్ముతారు వర్క్షాప్ అనేది చాలా. అంటే వర్క్షాప్ చేయటం వల్ల ఆన్ సెట్స్ మీకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి? అంటే ఆల్రెడీ డైలాగ్ సెట్ అంతా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది సార్. ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డైలాగ్ చేంజ్ ఉంది, ఏమన్నా డిఫరెన్స్ ఉంది సడన్గా అనుకున్నా కానీ వర్క్షాప్లో ఆర్టిస్ట్ని ఆ క్యారెక్టర్ని మొత్తం సింకింగ్ చేసేసుకుంటారు. యాక్టర్ హీరో సింక్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇంకా చూసుకుని డైలాగ్ మారింది, ఓకే టైమింగ్ గుర్తుండిపోతుంది, ఇంకా ఈ క్యారెక్టర్ అలా మాట్లాడుతుంది. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ అ ప్లేస్ ఒక సీక్వెన్స్లోని ఇదేంటి ఆ మనోహర్ సీక్వెన్స్ మీరు చెప్పింది, అక్కడ ఒక జోక్ పెట్టడానికి స్కోప్ ఉంది. ఆ మనోహర్ సీక్వెన్స్ తిట్టే దగ్గర జోక్ పెట్టడానికి స్కోప్ ఉంటే ఇక్కడ నేను జోక్ పెడితే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సీరియస్నెస్ కొద్దిగా అటు ఇటు వెళ్ళొచ్చేమో అని చెప్పి ఆయన క్యారెక్టర్లో ఉండి ఆయన జోక్ కాకుండా ఇలా వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ ఆల్ ద టైమ్. దానివల్లే వర్క్షాప్ అనేది ఎంతో బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, విల్ కంటిన్యూ మీరు వర్క్షాప్ అనేది? వర్క్షాప్ అనేది హీరో మీద వాటి మీద కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మీకు అంటే రాహుల్ గారు స్వధర్మ క్రియేషన్స్ అనేది ఒక బిగ్గెస్ట్ ఇంపాక్ట్, అండ్ ఆయన కొత్త డైరెక్టర్స్ని కంటిన్యూస్గా పరిచయం చేస్తున్నారు. ఎవరైనా సరే నేను సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తానని ఒక నోట్ పెట్టుకొని వచ్చేవాళ్ళని చూసాం, కానీ ఫస్ట్ 5 మూవీస్ నేను కొత్త డైరెక్టర్స్తో పనిచేస్తాను అని ఏ ప్రొడ్యూసరు ఇండస్ట్రీకి రారు. అవకాశం వస్తే ఒక బిగ్గెస్ట్ కాంబినేషన్ సెట్ చేద్దామని ట్రై చేస్తుంటాడు. హీఈస్ డిఫరెంట్, ఈ చూజన్ డిఫరెంట్ పాత్ అనమాట. ఆయన వర్క్ చేసే స్టైల్ కానీ అందరూ బ్రహ్మానందం గారు అందరూ చెప్తుంటారు. యాజ్ ఏ న్యూ కమ్మర్గా డెబ్యూటెంట్గా నీకు ప్రొడక్షన్ సైడ్ నుంచి రాహుల్ గారి నుంచి వచ్చిన సపోర్ట్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైం గ్రాటిట్యూడ్ సార్ రాహుల్ గారి మీద నాకు. ఎందుకంటే ఈ కథని ఆయన ఓకే చేసి డైరెక్టర్ నువ్వు నాకు అని నన్ను నమ్మి నన్ను పుష్ చేశారు. సో ఆ గ్రాటిట్యూడ్ ఎప్పటికీ ఉంటుంది. అండ్ ఇంకా ఆయన ఏంటంటే డిస్కషన్స్ చాలా ఇష్టపడతారు. ఇంకా డిస్కస్ చేద్దాం బికాజ్ మనం ఎంత అనుకున్న ఒక సీన్ ఒక వాల్యూ ఇంతవరకు అనుకుంటాం, డిస్కషన్స్లో ఇంకా బెటర్మెంట్ అవుతుందని చెప్పి ఆయన ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తున్న సందర్భాలు ఉన్నాయి సార్. సో ఆ విధంగా హీ వాజ్ వెరీ మచ్ సపోర్టివ్ సార్ సినిమాకి. మీరు ఎలా చూస్తారు డైరెక్టర్కి క్రియేటివ్ లిబర్టీస్ విషయంలో డిస్కషన్స్ని ఎలా చూస్తారు, లేకపోతే ఇంటర్ఫీరెన్స్కి లేకపోతే ఇన్వాల్వ్మెంట్కి తేడాని ఎలా చూస్తారు? అంటే యాక్చువల్లీ డిస్కషన్ ఏదైతే ఉందో సీన్ బెటర్ అవ్వడానికి ఉంటుంది కాబట్టి అది ఇంకా డైరెక్టర్కే హెల్ప్ అవుతుంది. సో ఈ డిస్కషన్ ఏమని చేసామంటే ఆ సీన్ బెటర్మెంట్ కోసమే. అది ఇంకా డైల్యూట్ అవుతుందంటేనే భయం ఉంటుంది తప్ప బెటర్ అవుతుంది. అలాంటి భయాలు ఏమైనా కలిగినాయి? ఆ భయాలు పెద్దగా కలిగిన లేదు. సో మీకు ఫ్రీ హ్యాండ్ దొరికేసింది ఈ సినిమా? ఆయన ఇచ్చారు సార్, సపోర్ట్ చేశారు. మీకు బ్రహ్మానందం గారితో వర్క్ చేయటం అనేది ఒక డిలైట్. యాక్చువల్గా చాలామంది ఒక 4 decades నుంచి ఎంతోమంది ఎంతోమంది న్యూ కమ్మర్స్, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ అందరూ బ్రహ్మానందం గారితో వర్క్ చేయటం, ఆయనకి డైలాగ్స్ చెప్పటం, ఆయన యాక్షన్ చెప్పి ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడటం అనేది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్గా వాళ్ళ కెరియర్లో చెప్పుకుంటారు కదా. నువ్వు ఫస్ట్ మూవీనే బ్రహ్మానందం గారితో ఒక చిన్న రోల్ కాదు, ఏదో
ఒక 2-3 సీన్స్ ఉండే రోల్ కాదు, ఫుల్ లెంత్ రోల్, ఆయన టైటిల్ రోల్ చేయగలిగారు మీరు. ఏంటి ఆన్ సెట్స్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ టీచర్ లెక్చరర్ దగ్గరికి వెళ్తే ఎలాంటి భయం ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ భయము జాగ్రత్త. అంటే ఇప్పుడు హోంవర్క్ రాసావా, క్లాస్ మొత్తం నోట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా అని చెప్పి ముందు మేము చెక్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏమన్నారు, ఆయన ఏంటంటే కరెక్షన్స్ చేయకుండా కరెక్ట్గా ఉండంటారా, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు సినిమా సెట్కి వచ్చిన తర్వాత డిస్కషన్స్ రాకూడదు, మీరు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు ముందే ప్రిపేర్ చేసేసుకున్నారు అనుకో ఎవరికి ఇబ్బంది అవ్వదు, హాయిగా చేసేసుకోవచ్చు అనే కైండ్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీ. సో బ్యూటీ ఎక్కడ వచ్చేది అంటే కొన్ని సీక్వెన్సెస్కి బ్రహ్మానందం గారు వ్యాన్లోకి పిలిచేవారు గౌతమ్ గారిని, కిషోర్ గారిని, బ్రహ్మానందం గారిని. మీరు ఆ సీన్ ఒకటి ఉంటుంది, తనుజాని పెళ్లి చేసుకుంటా అన్నాడు ఈడు అని కిషోర్ గారు అరుస్తారు, మధ్యలో గౌతమ్ గారు ఉండి ఇక్కడ బ్రహ్మానందం గారు అండ్ కిషోర్ గారు. అది సింగిల్ టేక్, అది 3.5-4 minutes షార్ట్ సార్. 3.5-4 minutes సింగిల్ టేక్, 2 takes ఓకే అయిపోయింది. దానికి రీజన్ క్రెడిట్ ఎందుకంటే ముందు ఆఫ్ వర్క్ షాప్ బ్రహ్మానందం గారు వ్యాన్లోకి పిలిచి గౌతమ్ గారు, కిషోర్ గారితో పాటు మొత్తం ప్రెప్ అయిపోయారు. కూర్చున్నాం మేము, ప్రెప్ అయిపోయి ఈ డైలాగ్ ఇలా అనుకుందాం, ఈ డైలాగ్ ఇలా అనుకుందాం అని డిస్కస్ చేసి ఓకే 9 o'clock ఆ రోజు సెట్కి వచ్చారు. అందరూ వెయిటింగ్ షూటింగ్ దగ్గర, ఎప్పుడు వస్తారు, ఇంకా టైం అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే బ్యూటీ మొత్తం ప్రెప్ అయిపోయి 10:45 ఆ టైంకి వ్యాన్ సెట్లోకి దిగి సెట్కి వచ్చి యాక్షన్ కట్, 11 o'clock యాక్షన్ స్టార్ట్ అయింది, 11:25 టేక్ ఓకే అయిపోయింది. అందరూ 4 నిమిషాలు టేక్ ఎలా ఓకే అయిందిరా అని ఎవరికి అర్థం కావట్లా. వాళ్ళేంటి ఇప్పుడు 9కి వస్తే ఇది ఎప్పటికవుతుందో అనుకున్నారు, యూజువల్గా జరిగేది. కానీ 11 o'clock వచ్చి అంటే 10:50కి వచ్చి 11 o'clock కెమెరా యాక్షన్ స్టార్ట్ చేసుకుంటే మానిటర్లో 11:25 టేక్ ఓకే అయిపోయింది. బికాస్ ఆ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఆయన సీనియారిటీ అవ్వచ్చు, ఆయనకున్న మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ అవ్వచ్చు, చాలా హెల్ప్ చేసింది ఆ విధంగా. అలాగా సేవ్ అయ్యాం. సూపర్. మీకు బ్రహ్మానందం గారు మనకు మాట్లాడుతుంటేనే మనకు ఆన్ స్క్రీన్ ఆయన చాలామంది దర్శకులు, రైటర్స్ క్రియేట్ చేసిన పాత్రల ద్వారా తెలిసిన బ్రహ్మానందం గారు వేరు, రియల్ బ్రహ్మానందం గారు వేరు. ఆయనతో మాట్లాడుతుంటే ఒక విద్వత్ కనిపిస్తుంది. అంటే లైఫ్ మీద ఆయనకున్న అభిప్రాయాలు కానీ, లేకపోతే ఫిలాసఫీ కానీ, మైథలాజికల్గా ఆయన చెప్పే విషయాలు కానీ అలా వింటూ కూర్చుంటాం ఎంతసేపు అయినా సరే. రియల్ లైఫ్ బ్రహ్మానందం గారితో ఎక్స్పీరియన్స్ ఏంటి? రియల్ లైఫ్ బ్రహ్మానందం గారి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి చాలా దొరికింది సార్. అంటే తెలుసు అనుకుంటాం చాలా వరకు, కాదు తెలియదు. ఇంకా ఆయన చెప్పే కొన్ని పాయింటర్స్, ఫిలాసఫీస్ చెప్తే ఇది కానీ మనం ఇంప్లిమెంట్ చేయగలిగినా, అర్థం చేసుకోగలనా, మనం హ్యూమన్గా బెటర్ అవ్వచ్చు అనే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు. కొన్ని స్టోరీస్ ఇంకా ఆయన చెప్తేనే బాగుంటాయి, అవి కొన్ని షార్ట్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. అది వింటున్నప్పుడల్లా అరే ఈ థాట్ ప్రాసెస్ మనకి ఇంజెక్ట్ అయితే యాజ్ అ హ్యూమన్గా మనం చాలా బెటర్ అవ్వచ్చు కదా అనిపిస్తుంది సార్. యాజ్ అ హ్యూమన్గా హీస్ అ వెరీ గ్రేట్ ఫిలాసఫర్ అండ్ వెరీ నైస్ హ్యూమన్. ఆయనకి నిజానికి అయితే అవసరం లేదు సార్. ఇప్పుడు కొత్త కుర్రాడే ఈ సినిమా చేయగలగాలి అది లెక్కలు పెట్టుకోకుండా వీళ్ళని నమ్మి సినిమా చేద్దాం అనుకుంటున్నారు. మనం వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు సెటిల్ అవుతారు, సక్సెస్ అవుతారని ఆయన నమ్మి భరోసా ఇచ్చి మేము సక్సెస్ అవ్వడానికి ఇచ్చిన అవకాశం ఇది. ఆయన ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఏం మిగలలేదు. అంతే, ఆయన దిగ్గజం సార్, ఎక్కడో ఉన్నారు. ఆయన సర్లే వీళ్ళు సెటిల్ అవుతారు నా వల్ల అని చెప్పి మాకు ఇచ్చిన అవకాశం ఇది. అవును. మీకు బ్రహ్మానందం గారితో రామేశ్వరి గారు మనకి వృద్ధాశ్రమంలో బెంచ్ మీద కూర్చొని ఒక చిన్న కాన్వర్జేషన్స్ ఉంటాయి. అవి ఒక చిన్న స్మైల్ ఉంటుంది ఎప్పుడు, అలానే అక్కడక్కడ ఎలా ఉంటుందంటే ఎప్పుడు స్మైల్ ఉంటుంది, అక్కడక్కడ కళ్ళు చెమ్మగిలుతాయి. ఫైనల్గా మేము థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సంతృప్తిగా బయటకు వస్తాం. యాక్చువల్గా 3 ముక్కల్లో మీ సినిమా గురించి చెప్పాలంటే ఉన్న ఎక్స్పీరియన్స్ అది. సో మీరు ఆ సీన్స్ రాసేటప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఎలాంటి ఇన్పుట్స్ వచ్చాయి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ త్రూ కానీ, లేకపోతే మీకు వాళ్ళ మధ్య ఎలాంటి కాన్వర్జేషన్స్ ఉండేవి? ఆ ఫస్ట్ సీక్వెన్స్ ఎప్పుడైతే చెప్తూ ఉండేవాళ్ళం వాళ్ళకి మంచిగా అనిపించేది. అంటే ఈ కాన్వర్జేషన్స్ ఎప్పుడు అవ్వవు కదా. ఇప్పుడు అందులోని ఆవిడ కాఫీ, ఆయన బ్రహ్మానందం గారు కాఫీ వెళ్ళి ఇస్తారు ఆవిడ ఓల్డ్ ఏజ్ హోమ్లోని. ఆవిడ కాఫీ చాలా బాగుందట, చక్కెర లేకపోయినా. ఎందుకంటే ఆవిడకి ఎవరు కాఫీ పెట్టింది లేదు. ఇది ఏంటి అని అంటే వినేటప్పుడు జనరల్గా చాలామంది విమెన్ కనెక్ట్ అవుతారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే నేను చూసిన పల్లెటూరులోని మా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఎవరిని చూసినా కానీ ఒక సైకిల్లో బతికేస్తుంటారు. రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న టిఫిన్ ఏం చేయాలి, పొద్దున్న టిఫిన్ చేస్తాను కాబట్టి లంచ్ ఏం చేయాలి, లంచ్ చేసి 1 గంట పడుకుని మళ్ళీ స్నాక్స్ ఏంటి, స్నాక్స్ తర్వాత మళ్ళీ డిన్నర్ ఏంటి, వీళ్ళ మెడిసిన్స్ అందాయా లేదా, అది ఫ్యామిలీ మెంబర్స్లో పెద్దవాళ్ళకి మెడిసిన్స్ అందాయా లేదా, హస్బెండ్ బాగానే ఉన్నారా, పిల్లలు ఏంటి, ఇవే లెక్కల్లోనే ఒక సైకిల్లో బతికేస్తుంటారు సార్. ఆ సైకిల్ మధ్యలో ఒక్క సెకండ్ నువ్వు బ్రేక్ ఇచ్చి పక్కకి వెళ్ళి మనం ఏదైనా చేసి పెడితే అది ఎప్పటికి గుర్తుండిపోతుంది వాళ్ళకి. ఒక 2-3 years దాకా అది గుర్తుపెట్టుకుంటారు, నాకు కాఫీ పెట్టాడు, లేకపోతే ఈరోజు టిఫిన్ చేసి పెట్టాడు అని. అంటే వాళ్ళకు ఉండే అల్ప సంతోషాలు అయిపోతారు సార్. ఈ పనిలో చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. అదే, కానీ నిజానికైతే ప్రతి మనిషి కోరుకునే సంతోషాలు అవి. అలాంటివి ఇంత చిన్న వాటిలో దొరుకుతున్నాయి అని అంటే వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ దాంట్లో ఉండాల్సి వస్తుంది అని ఒక చిన్న బాధ అనిపించింది. అది వాళ్ళకి చాలా బాగా అనిపించింది. ఓకే, ఈ పాయింటర్స్ ఎవరు పెద్దగా టచ్ చేసింది లేదు, ఇది మంచి ఐడియాస్ అని చెప్పి బాగా సపోర్ట్ చేశారు సార్. సూపర్.
ప్రియా క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం నిఖిల్ గారు. ఎందుకంటే చాలా క్యూటెస్ట్గా ఉంది లవ్ స్టోరీ, బ్రేక్ అయింది. సెకండ్ హాఫ్లో ఎక్కడైనా గౌతమ్ వెతుక్కుంటూ, అదే బ్రహ్మానందం క్యారెక్టర్ని వెతుక్కుంటూ, బ్రహ్మాన్ని వెతుక్కుంటూ పల్లెటూరు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు చాలా బాగా చేస్తుంది ప్రియా వడ్లమని. బ్రేకప్ సీన్స్ కానీ అవి కానీ చాలా కాంటెంపరీగా ఉన్నాయి. డైలాగ్స్లో కూడా ఏదో డైలాగ్స్లో లేవు. జనరల్గా మీరు సిచ్యువేషన్ ఇది, మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అని వదిలేసినట్టు ఉన్నాయి. ఎంత లైటర్ వేలో అంత ఎమోషన్స్ని రాయగలిగారు బాగా. థ్యాంక్ యూ సార్. ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రియా వడ్లమని క్యారెక్టర్ గురించి? ప్రియా వడ్లమని గారి క్యారెక్టర్ యాక్చువల్లీ తమాషా అనే మూవీ ఉంది సార్, మన రణబీర్ కపూర్ గారిది, ఇమ్తియాజ్ అలీ గారిది. అందులో తారా అనే క్యారెక్టర్ ఉంటుంది, దీపిక. తను ఓవర్లవ్ చేసేస్తుంది అతను ఏ కైండ్లో ఉన్నా, ఏ ఫేజ్లో ఉన్నా తిను మాత్రం ఓవర్లవ్ చేస్తూనే ఉంటుంది, అసలు కంట్రోల్ ఉండదు తనకి. సో ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకుని తారా అని ప్రియా వడ్లమని గారికి కూడా అదే పేరు పెట్టారు, తారా అని. ఎందుకు అంటే నా బిలీఫ్ సిస్టమ్ నేను చూసిన దాన్ని బట్టి మేబీ జనరల్గా అమ్మాయిలకు ఒక అబ్బాయి నచ్చేసాడు, ప్రేమిస్తున్నారంటే ఇంకా వాళ్ళ లాజిక్ని పక్కన పడేస్తారు. ఏం చేసినా నచ్చుతుంది, ఏం చేసినా అంటే వాడు తిట్టినా ఏం చేసినా సర్లే వాడు మూడు బాగాలేదు అనుకుంటా, వీళ్ళు కాంప్రమైజ్ చేసేసుకుంటారు ఆన్సర్లతో. ఒరిజినల్గా వాడు ఏంటి అని చూడడం మర్చిపోతారు. ఈ అమ్మాయి కూడా అలానే అనుకున్నాను. వీడో క్యారెక్టర్ ఏదైతుందో బోగ్గాడు, అంటే బేసిక్గా వాడుకోవడము, సెల్ఫ్ సెంట్రిక్. కానీ ఆ అమ్మాయి అది నోటీస్ చేయట్లేదు, బికాస్ వాడి మీద ఇష్టం. సో ఆ ఐడియా పట్టుకుని ఆ అమ్మాయి ఇష్టాన్ని చూపిస్తూ ఉంటే బ్రేకప్ టైంలో జనాలకు కూడా అరే ఇంత మంచి పిల్ల అనే ఫీలింగ్ వస్తుందని చెప్పి అలా అనుకున్నాం సార్. ప్రియా గారు మంచి సపోర్ట్ చేశారు సార్, మంచి యాక్టింగ్ అంతా. తనతో కూడా వర్క్షాప్. తను తెలుగు అమ్మాయి స్ట్రగుల్ అవుతుంది, మంచి మంచి క్యారెక్టర్స్ పడుతూ ఉన్నాయి ఇప్పుడు. సో ఆమెకు కూడా బ్రహ్మానందం అనే క్యారెక్టర్ హెల్ప్ అవుతుంది, తన కెరియర్కి ఒక పుష్ ఇచ్చినట్టే ఉంది క్యారెక్టర్. కానీ సంపత్ గారిని చూస్తే ఎంత జాలేసిందంటే అసలు ఆ మనిషి 10th క్లాస్ పాస్ అవటానికి పడే కష్టం, కానీ మాస్టర్స్ కొట్టి చదివిస్తారని తెలుసు కానీ మాస్టర్స్ని కొట్టి చదువుకుంటారని అసలు ఎక్కడ చూడలేదు. సో సంపత్ గారు అంత అంటే అతనుకున్న పర్సనాలిటీ కానీ అతని ప్రీవియస్ సినిమాల తాలూకు ఇమేజ్ కానీ ఆయన చూస్తే ఒక రకమైన భయం కలుగుతుంది. కానీ ఇందులో ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే అతను చూస్తే జాలేసింది. క్లైమాక్స్కి వచ్చేసరికల్లా అంటే బాగా ఇన్నోసెంట్ పర్సన్, బాగా ఇన్నోసెంట్, బాగా సిన్సియర్. కన్నింగ్ కాదు, కన్నింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఎవరు అలా ఉండరు. వాడు ఏదో ఒకటి చేసి హాయిగా బతికేస్తుంటాడు. పాపం పాకలో సెటిల్ అయిపోయాడు, మొండి. ఎక్కడే దొరికే ఈ క్యారెక్టరైజేషన్ మాకు జంధ్యాల గారు గుర్తొచ్చారండి. జంధ్యాల గారి సినిమాల్లో ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్స్. భార్య కొత్తిమీర పచ్చడి బాగా చేయలేదని 30 ఏళ్ళ నుంచి మాట్లాడిని భర్తలన్నీ ఆయన క్యారెక్టర్స్లోనే చూస్తాం. సత్యవీరభద్రరావు గారి క్యారెక్టర్స్ అన్ని ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. విపరీతమైన కోపం, మంచోడు, సో ఇన్నోసెంట్, కానీ నోటికి ఏది వస్తే అది తిడతాడు. ఈ మిక్స్డ్ ఉంటాయి క్యారెక్టర్లో, వాడిని పూర్తిగా వదులుకోలేము, మొత్తం భరించలేం. సో నాకైతే జంధ్యాల గారు గుర్తొచ్చారు, నిఖిల్ గారు ఆ క్యారెక్టరైజేషన్ వరకు. మీకేంటి ఇన్స్పిరేషన్? మీరు చెప్పిన వాళ్ళే సార్, వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ నుంచి ఏదో చిన్న చేతగా వాడుకుని మేము పెట్టిందే. కానీ జంధ్యాల గారు, ఈవీవి సత్యనారాయణ గారు, శ్రీనువైట్ల గారు, ఇన్ఫాక్ట్ ఇంకా ఎస్పీ కృష్ణారెడ్డి గారు, పెద్దవంశీ గారు, ఇంకా క్రేజీ మోహన్ అని చెప్పి తమిళ్ రైటర్, ఆయన పంచతంత్రము, తెనాలి, బ్రహ్మచారి ఇవన్నీ రాసిన ఆయన. కామెడీ అంటే ఫస్ట్ ఇవే చూసేవాడిని, కామెడీ రాయడానికి, ఫిట్టింగ్ చేయడానికి. ఈ క్యారెక్టర్ ఫామ్ అవడానికి రీజన్ యాక్చువల్లీ మా ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన నేను ఎప్పుడు కలిసింది లేదు, బట్ వినేవాడిని. మహేంద్ర అని ఆయన పేరు, నేను మనోహర్ కింద మార్చా సినిమాలో. ఆయన ఏంటి అంటే ఆయన చాలా కోపం ఎక్కువ, ఫస్ట్ కొడతారు, దాని తర్వాత మాట్లాడతారని. ఓకే, మన 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదే, సో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్ అనిపించి ఈ క్యారెక్టర్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, మనం వాడచ్చు అని చెప్పి అలా వాడాను సార్. బాగా కుదిరింది. యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్కి ఎలా అంటే టైప్ కాస్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి కొంతమంది ఆర్టిస్టులు చెప్తారు, ఏం క్యారెక్టర్ అంటే, క్యారెక్టర్ ఏం తెలుసు సార్, మమ్మల్ని వైట్ అండ్ వైట్ వేసుకొని అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చామన్నారు, క్యారెక్టర్ ఏం తెలియదు, మేము లొకేషన్ అంటే అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే ఒక విలన్ నెగిటివ్ రూల్స్ అని ఇంపాక్ట్ పడితే వాళ్ళకి కాస్ట్యూమ్స్ మారవు, అరుపులు మారవు, ఏవి మారవు. వాళ్ళని అలా వాడేస్తూ ఉంటారు. అది తప్పని కాదు, అందుకంటే వేరే ఛాన్స్ ఉండదు. కానీ సంపత్ గారి విషయానికి వచ్చేసరికల్లా మీరు ఇప్పుడు ఆయన్ని అస్సలు ఏమాత్రం విలన్ ఛాయలు లేని ఒక పాజిటివ్ క్యారెక్టర్గా కూడా చూడొచ్చు. అంత మంచి ఇంపాక్ట్ వచ్చింది. సో ఇన్ కేస్ ఆయన రాజీవ్ కనకాల గారి ఇంటికి వెళ్ళి అద్భుతం సార్. ఆ సీన్ని మీరు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. అలాంటి సీన్స్ అంటే క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఏదో ఒక కనువిప్పగలిగే సన్నివేశాలు చాలా సినిమాల్లో చూస్తాం. కానీ మీరు ఏం కొత్త పర్సెప్షన్ తీసుకురాగలిగారు, ఏం కొత్త డైలాగ్స్, సిచ్యువేషన్స్ ఎప్పుడు హ్యూమన్ లైఫ్స్లో మారవు సార్. మోస్ట్ ఆఫ్ ది 80% అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. మనమేమి సూపర్ మ్యాన్ లైఫ్స్ కాదు, మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో కానీ కొత్త పర్సెప్షన్ ఏం తీసుకురాగలిగారు,
ఉన్న సిచ్యువేషన్లోనే కొత్తగా ఏం ప్రజెంట్ చేయగలిగారు అన్నది మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు అచీవ్ చేశారు దాన్ని. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది అది. థ్యాంక్ యూ సార్. ఆ సన్నివేశం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? అంటే అది యాక్చువల్లీ ముందు నుంచి డిసైడ్ అయ్యింది సార్. ఫస్ట్ డ్రాఫ్ట్ రాసినప్పుడే నాకు సెకండ్ హాఫ్ యాక్చువల్లీ కొద్దిగా ఫాస్ట్గా అయిపోయింది రాయడం. బికాస్ సెకండ్ హాఫ్లో నా క్యారెక్టర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి కదా, సో చాలా ఫాస్ట్గా రాసేయగలిగాను. ఒకటే అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనోహర్ అనేవాడు ఇంటికి వెళ్తే తప్ప మార్పుకు కానీ చేంజ్ ఓవర్ కానీ స్కోప్ దొరకదు అనేది మెయిన్ ఐడియా ఫస్ట్ నుంచి అనుకున్నది. సో మనోహర్ ఇంటికి వెళ్ళాలంటే అంత ఈజీగా వెళ్ళడు. మొండోడు మూర్ఖుడు క్యారెక్టర్. అతను ఎందుకు బయట ఉంటున్నాడంటే యాక్చువల్లీ అతను కోపంతో ఉండట్లే బయట. ఇంకా ఓ 10-15 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చేసాక అతని గిల్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనే మొహంతో మళ్ళీ ఇంటికి వెళ్తాను, ఇల్లేం మాట్లాడతాను. ఇప్పుడు ఇంట్లోపలికి వెళ్ళినా వాళ్ళు ఇంకా జాలిగా చూస్తారు. లేకపోతే కొంతమంది మూర్ఖుడు మొండోడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు వెనక్కి వచ్చి ఏం చేస్తాడు చూద్దాం అనే టైప్లో చూస్తారు. అమ్మ జాలిగా చూస్తుంది. ఇవన్నీ నేను చూసి నేను ఏం ఫేస్ చేస్తానన్న దాంతో ఇంకా బయటే ఉండిపోయాడు. కానీ ఎప్పుడైతే అమ్మ హ్యాపీగా లేదు ఇంట్లో అని తెలిసిందో అప్పుడు ఇంటికి వెళ్దామని డిసైడ్ అవుతాడు. అండ్ రాజీవ్ అనే క్యారెక్టర్, రాజీవ్ గారు ఎవరైతే చేశారో ఆయన చాలా సపోర్ట్ చేశారు, బ్యూటిఫుల్గా. సో సంపత్ గారు ఇంటికి రావడంతోనే ఇప్పుడు 30 ఏళ్ళుగా ఒక బ్రదర్కి ఉంటుంది ఎప్పుడు ఒకసారి ఇంటికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే బ్రదర్ ఎమోషన్స్ ఎవరు పెద్ద ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయరు, కానీ బ్రదర్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారా, ఇప్పుడు నేను మా ఫ్యామిలీలో చూస్తుంటాను, ఇప్పుడు తమ్ముడు కన్నయ్య ఫోన్ చేస్తే అన్నయ్య అని చెప్పి లెగిచి పక్క వెళ్ళిపోతారు మాట్లాడడానికి, ఎందుకంటే తెలియకుండా వచ్చే రెస్పెక్ట్. సో అలాంటి అన్నయ్య ఇంటికి వచ్చాడు 33 ఇయర్స్ తర్వాత మొండితనం అంతా పక్కన పెట్టి అనేసరికి అప్పుడు సర్పంచ్ అనే క్యారెక్టర్కి అర్థం, ఇంత మొండోడు మూర్ఖుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఇతనే ఎంత ఆలోచించి ఇంటికి వచ్చి మరీ మాట్లాడుతున్నాడు అంటే నేను ఇంటి పెద్ద నేనేం ఆలోచించాలి అనే కాయిన్లో థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సార్. చాలా బాగా ప్రజెంట్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మనకేం కావాలో అడిగాం కానీ తనకేం కావాలో ఎప్పుడు అడగలేదు, ఒకసారి అడుగుదాం, ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. సో మాకు ఈ కథని ఎలా సమాప్ట్ చేస్తారు అనేది, కథని ఒక టిపికల్ పాయింట్లోనో లేకపోతే యూనిక్ వేలోనో మొదలెట్టడం ఈజీ, కానీ దాన్ని ఎలా ముగిస్తారన్నది చాలా కష్టం. ఎందుకంటే ఎండింగ్ ఎంత అందంగా ఉంటే సినిమా కూడా అంత అందంగా ఉంటుంది. ఏదైతే ఎండింగ్ ఏదన్నా డైల్యూట్ అయినా ఎండింగ్ వచ్చేసరికల్లా ఎమోషన్ సరిగ్గా అతకకపోయినా సరే మీరు ఫస్ట్ హాఫ్ నుంచి పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. లాస్ట్ 20 minutes అనేది చాలా కీలకం ఏ సినిమా ఏ కథకైనా సరే. లాస్ట్ 20 పేజీలు చాలా ఇంపార్టెంట్ కదా. 20 పేజీలు చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు నిఖిల్ గారు. మీకు అంటే ఏంటి, వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్, అంటే ఎలాంటి కథలు ఉన్నాయి మీ దగ్గర? మేజర్ అయితే హ్యూమన్ మెంటాలిటీస్ కమర్షియల్ కైండ్ సార్. ఫస్ట్ కథ రాసుకున్నారు కదా, వెంటనే కథలు ఉన్నాయా? ఉన్నాయి సార్, యాక్చువల్లీ వేరే కథలు ఆల్రెడీ ఉన్నాయి ముందు, వాటితో స్టార్ట్ అవుదాం అనుకుంటే వాటి బడ్జెట్స్ స్కేల్ కొద్దిగా పెద్దవి. సో కాదు, బడ్జెట్ లిమిటెడ్, ఒక బడ్జెట్లోని కరెక్ట్గా మంచి కథ ఒకటి చెప్దామని ఈ కథ సెలెక్ట్ చేసుకున్నాం సార్. అండ్ జనాలు థియేటర్కి రావాలంటే ఇప్పుడు చిన్న సినిమాలకి వాటికి కామెడీ అనే ఒక ఎజెండా ఉంటే అప్పుడు నవ్వుకోవచ్చు ప్రశాంతంగా అనే ఫీలింగ్ అనిపించింది బికాస్ ఆఫ్ ద మూవీస్ విచ్ హావ్ కమ్. సో నవ్వించచ్చు జనాలకి అని జనాలు థియేటర్కి వస్తారు. అవును, సంక్రాంతికి వస్తున్నాం, అదే ప్రూవ్ చేసింది. బిగ్గెస్ట్ హిట్, రీజనల్ ఫిల్మ్స్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచి, అంటే ఒకసారి ఫ్యామిలీ ఆడియన్స్ని లేకపోతే కామెడీకి ఉన్న పవర్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసింది. అవును సార్, ఫ్యామిలీసే సార్ ఎప్పుడైనా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రావడం అనేది మెయిన్ ఎజెండా. బికాస్ యూత్ అనుకోండి ఫ్రెండ్స్ వెళ్తారు, లేకపోతే 2-3 టికెట్లు తెగుతాయి. ఫ్యామిలీ అంటే 4 తెగుతాయి సరదాగా, 4-6 తెగిపోతుంటాయి. మన ఇన్నోబిట్ మాల్కి ఇప్పుడు ఇలా కలవడానికి వెళ్ళాం ఆడియన్స్ని, ఇలా హీరో గారు మేము ఇలాగ హీరోయిన్స్ ఇలా కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడెవరో చెప్పడం, మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ 15 ఏళ్ళ తర్వాత మా అమ్మని మళ్ళీ తీసుకొచ్చాం థియేటర్కి. నిజమే అంటే సార్, ఎందుకో సార్ మనకి తెలియదు కదా అలానే అన్ని. సో చెప్తే అప్పుడు మంచిగా అనిపించింది, నిజమేమో, అంటే ఇంత క్లీన్ సినిమా చూసి చాలా నాళ్ళు అయిందని మాట అంటున్నారు. అండ్ నేను ఆలోచిస్తూ ఉంటే మన క్లీన్ మూవీస్ అనేది, ఫ్యామిలీ మూవీస్ అనేవి ఇప్పుడు అలా వైకుంఠపురంలో అవ్వచ్చు, అది ఎంత పెద్ద సెన్సేషన్ అయింది. లేకపోతే మన సంక్రాంతికి వస్తున్నాం. ఒకప్పుడు బొమ్మరిల్లు సినిమా అనేది ఒక కల్ట్, సీతం వాకిట్లో అది ఎప్పటికీ టీవీ అంటే ఇంకా సీతం వాకిట్లో. లేకపోతే మన అతడు సినిమాలో అందరూ క్రైమ్ వీటితో పాటు అసలు యాక్చువల్గా అతను బాసర్లపూడి వచ్చిన తర్వాత నుంచే అందరూ బాసర్లపూడి నుంచి సినిమా చూస్తూ ఉంటుంది. మన పరుగు సినిమా అవ్వచ్చు, ఇలాంటి బ్యూటిఫుల్ మూవీస్ ఎన్నో ఉన్నాయి సార్. అంటే ఫ్యామిలీస్కి బేసిక్గా ఫ్యామిలీస్ చూశారు అంటే అందరూ చూడొచ్చని. సో ఆ కైండ్ ఆఫ్ ఎజెండాతో ఇది అయింది. నెక్స్ట్ కూడా ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ హ్యూమన్ ఎమోషన్స్ డ్రైవ్ చేసే సబ్జెక్ట్స్ ఉన్నాయి. కమర్షియల్ ఉంటుంది సార్ నెక్స్ట్ది, కొద్దిగా యాక్షన్ బేస్, కొద్దిగా బేసిక్గా నాకు హీరో క్యారెక్టర్ మీకు ఈ సినిమాలో చూసినట్టయితే హీరో కొద్దిగా బలుపు ఉండాలి సార్. నాకు మామూలుగా ఉంటే నచ్చదు, వాడు తప్పు చేసినా కాన్ఫిడెంట్గా చేయాలి. వాడు బాధపడుతూ సైలెంట్గా కూర్చుంటే చిరాకేస్తుంది నాకు. సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తోనే అన్ని క్యారెక్టర్స్, అంటే పూరి జగన్నాథ్ గారు అంటే ఇష్టం పర్సనల్గా, సూపర్. ఒకప్పుడు ఆయన మూవీస్ బాగా. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ని పట్టుకుంటే అక్కడ నుంచి వచ్చే ఎనర్జీ వేరే. పూరి జగన్నాథ్ గారి మూవీస్లో హీరోకి
ఎప్పుడూ కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. కాన్ఫిడెన్స్ లూజ్ అవటం ఎప్పుడూ జరగదు. అవును సార్. హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కడ తగ్గడం. అవును సార్. సో మనం తెలియకుండా మనకి అట్రాక్ట్ అయిపోతాం. స్క్రీన్ మీద మనం రియల్ లైఫ్లో చేయలేని అనలేని పనులన్నీ అతను చేస్తుంటాడు. అవును సార్. సో మనం బాగా అడ్మైర్ అయిపోతుంటాం క్యారెక్టరైజేషన్తో. మీకు ఆయన సినిమాలో క్యారెక్టరైజేషన్స్ అంటే బాగా ఇష్టం సార్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే హీరోస్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆడియన్స్ ఎనర్జీ. హీరో ఎంత ఎనర్జెటిక్గా స్క్రీన్ మీద కనిపిస్తారో వీళ్ళంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇతను కొద్దిగా వీక్గా ఉన్నా కానీ వాళ్ళకి నీరసం వచ్చేస్తూ ఉంటుంది. సో మనం హీరోని ఎంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చూపిస్తే సినిమాలు యాక్చువల్లీ అక్కడే చాలా వరకు సక్సెస్ దొరికేస్తుంది. బికాస్ ఫస్ట్ థియేటర్ టికెట్ తెగేది హీరో కోసమే. దట్స్ అ ఫ్యాక్ట్. దాని తర్వాత కథ ఏం చెప్తున్నాడని దాని మీద వెళ్తుంది. లేకపోతే ట్రైలర్ చూసి కథ ఏంటి, హీరో ఎలా చూపిస్తాం, ఈ రెండు సైమల్టేనియస్గా రన్ అవుతూ ఉంటాయి. సో ఆ ఎజెండా పెట్టుకుని నెక్స్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా పేసప్ చేసి ఎనర్జీ, కామెడీ ఎంతవరకు కామెడీ ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ మేజర్గా మాత్రం ఎనర్జీ మీద, యాక్షన్ డ్రామాస్ వాటి మీద ఉంటుంది సార్. సో ఒరిజినాలిటీ మీకు ఇంకా మేము చూడాల్సింది ఇంకా చాలా ఉంది. అది అంటే ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ జానరాకి ఇది ఎక్స్ప్లోర్ చేసింది సార్, నెక్స్ట్ జానరా ఇంకోటి ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు ఇదే అని ఫిక్స్ అవటానికి లేదు. మీరు బ్రహ్మానందం సినిమా అని హ్యాండిల్ చేసిన విధానం చూసి మీ నుంచి ఇలాంటి సినిమాలని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. లేదు సార్, లేదు. ఫుల్ కాంట్రాస్ట్ మూవీస్ ఉంటాయి సార్. ఇది ఇన్ఫాక్ట్ నేను రాసిన ఒకే ఫస్ట్ కామెడీ మూవీ ఇదే సార్. నేను ముందు కొద్దిగా క్రైమ్, యాక్షన్, మాస్ కొద్దిగా ఆ జోన్లో ఉన్నది ఎక్కువ. పూరి జగన్నాథ్ గారు కాకుండా ఎవరి సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు టాలీవుడ్లో? ఎవరు అంటే మీకు? సుకుమార్ గారు మూవీస్ బాగా నచ్చేవి. ఆయన కైండ్ ఆఫ్ అంటే ఫస్ట్ ఆయన ఐడియాలజీస్ చాలా నచ్చుతాయి. ఇప్పుడు ఆయన సినిమాల్లోని హీరోలు ఇద్దరు మాటలతో కొట్టుకుంటారు. తలుచుకుంటే చేతులతో కొట్టేసుకోవచ్చు జనరల్గా, కానీ ఆయన ఏంటంటే మాటలతో కొట్టించేస్తుంటారు. మనకి పుష్ప 1 ఎండింగ్ అవ్వచ్చు, 1 నేను ఒక్కడిని ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ అవ్వచ్చు, జగడ ఎన్నో మూవీస్ హీరో కొట్టేయచ్చు, విలన్ కొట్టచ్చు, కానీ కొట్లాట అవసరం లేకుండా కూడా వాళ్ళ ఈగోలతో మాట్లాడించి వాళ్ళిద్దరిని ఒక వార్లో పెట్టగలను అనే కైండ్ ఆఫ్ ఆయన ఐడియాలజీ భలే ఇష్టం సార్ నాకు. సో సుకుమార్ గారిది. అండ్ తెలుగులోని ఇంకా ఉన్నారు సార్ చాలా, అంటే మన రాజమౌళి గారు అవ్వచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి అన్ని. ఇది బేసిక్గా హీరోస్ మీకు ఆన్ స్క్రీన్ ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ సార్, ఒక్కో సినిమాకి ఒక్కొక్కరు కనిపిస్తుంది. ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి అందరూ కానీ ఈ ప్రొఫెషనల్ నేను డైరెక్టర్ అవుతానని తెలియనప్పుడు ఒక ఆడియన్గా ఉన్నప్పుడు ఒక హీరో ఉంటాడు కదా, అది ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్. చెప్పండి సార్. ఆయన అంటే బాగా అంటే పర్సనల్ చెప్పండి, పేరు చెప్పకుండా ఆయన అంటే పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్. ఒక జనరేషన్ మొత్తం యూత్ని ఆయన ఇంపాక్ట్ చేసినంతగా ఇంకా ఏ హీరో ఇంపాక్ట్ చేయలే. సో మాకు తొలి ప్రేమ నుంచి ఖుషి వరకు ఆ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో యూత్ అంతా ఆయన ఎటు నడిస్తే, ఆయన ఏ ప్యాంట్ వేస్తే ఆ ప్యాంట్ వేయడం, ఎలా నడిస్తే అంత ఇంపాక్ట్ ఇచ్చారు ఆయన యూత్కి. ఇప్పటికీ ఆయనకున్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అసలు కదపలేరు. కంచుకోట అంటారు ఆయన ఫ్యాన్ బేస్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గానే ఆయన వెళ్ళిపోతాడు తప్ప మళ్ళీ మధ్యలో ఇంకో ఫ్యాన్ అయ్యే అవకాశం లేదు. ఎలా ఏ సినిమా బాగా అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను మెల్లగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయింది సార్ ఆయనది. ఖుషి సినిమా అప్పుడు ఆ జనాల్లోని కొద్దిగా ఫ్యామిలీ మెంబర్స్తో కష్టపడి లోపలికి వెళ్ళి థియేటర్ చూసినప్పుడు థియేటర్లో నాకు సినిమా ఏం వినిపించలా. ఐ వాజ్ 6 to 7 years old. నాకు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది కూడా నాకు నిజంగా అర్థమయ్యే ఏజ్ కూడా కాదు. కానీ మాన్యా చూసారు. ఆ మాన్యా చూశాను, ఏంటిదంతా అనిపించింది. దాని తర్వాత అలాగ ఆయన అంటే ఇష్టం మొదలవుతుంది, కంటిన్యూ అవుతున్న ప్రాసెస్లోని ఒకసారి ఒక సినిమా ఒక పోకిరి సినిమా అండ్ బంగారం సినిమా ఒకటే టైంలో రిలీజ్ అయ్యి, పోకిరి సినిమా కావాలి తీసుకెళ్ళని మా నాన్నగారు గొడవ పెట్టారు టికెట్ల కోసం. టికెట్లు దొరకట్లా. పోకిరి మ్యాన్యాక్ వేరేలా ఉంది. ఇంకా అది బ్లాక్ బస్టర్ మూవీ, మహేష్ బాబు గారు అతను మెంటల్ లెవెల్ అసలు. సరే బయటకు వచ్చాం కదా, ఇంకా బంగారం సినిమాకి వెళ్దామని బంగారం సినిమాకి తీసుకెళ్ళారు నాన్న. అది హౌస్ఫుల్ అని చెప్పారు. అప్పుడు అర్థం కాలేదు నాకు, ఎందుకంటే ఆనెస్ట్లీ బంగారంకి అంత పాజిటివ్ టాక్ లేదు. ఏంటి హౌస్ఫుల్ అయిపోయిందా, అదేంటి అని ఆలోచిస్తూ ఇంకా ఆయన ముందు మూవీస్ చూస్తూ, ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన హ్యూమన్ అండర్స్టాండింగ్, క్యారెక్టర్ అండర్స్టాండింగ్ వన్ ఆఫ్ ది రీజన్స్ తొలి ప్రేమ అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు. ఎందుకంటే తొలి ప్రేమలోనే ఒక ఆవారా క్యారెక్టర్ జులై, ఒక అమ్మాయి అంటే ఇష్టం తప్ప అతనికి మోటివ్ లేదు, ఏం లేదు. హీరోయిన్ క్రికెట్ బ్యాట్ ఇస్తే తప్ప అతను మోటివ్ ఉండదు. సో అది నాకు చాలా బాగా అనిపించిన ఐడియా సార్. ఫ్యామిలీ ఎమోషన్స్, ఇరెస్పాన్సిబుల్ ఉండడం. తమ్ముడు సినిమా అయితే ప్రీ క్లైమాక్స్ దాకా ఆయన క్యారెక్టరైజేషన్ వేరే, అందరినీ వాడేసుకుంటారు. ఈజ్ లైక్ అన్ యాంటీ హీరో. సుబ్బు ఈజ్ లైక్ అన్ యాంటీ హీరో. అంటే కరెక్ట్గా అందరినీ వాడుకోవడమే తప్ప అతనికి జులైలా ఉండడం తప్ప ఇంకొండదు. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ మొదలవుతాయో ఆ చేంజ్ ఓవర్ అనేది యాక్చువల్లీ అప్పుడున్న యూత్ కావచ్చు, మేము చూస్తుంటే మాకు కూడా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఇప్పటికీ. సో ఆయన అప్పుడే చేసేసారు అవన్నీ, వాటి వల్ల వచ్చిన ఇంపాక్ట్ సార్. సూపర్. మీరు బ్రహ్మానందం రిలీజ్ అయిన తర్వాత సో ఆడియన్స్లోకి వెళ్ళటం, లేకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ, సో ఈ
ఈ ఎక్స్ప్రెషన్ కానీ ఈ కాంప్లిమెంట్ కానీ ఎప్పటికీ గుర్తుండిపోయిద్ది అనేది ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? కొన్ని ఉన్నాయి సార్. ఏదైనా ఒకటి. ఒకటి పర్సనల్గా అయితే నాన్నగారు గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ వేరే. అది ఆయన ఫస్ట్ టైం ఎప్పుడు హగ్ చేసుకోలేదు, ఫస్ట్ టైం ఆయన హగ్ చేసుకోవడం, అది చాలా పర్సనల్గా మంచిగా అనిపించింది. ఒక మంచి కాంప్లిమెంట్ యాక్చువల్లీ ఇద్దరి నుంచి వచ్చింది సార్. ఒకరు సినిమా థియేటర్లోనే ఆయన వచ్చి కళ్ళలో నీళ్లు పెట్టుకుని చెప్తున్నారు ఇలాగా. సంపత్ గారు ఇంటికి వెళ్ళిన సీన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ, నాకు మా అన్నయ్య గుర్తొచ్చాడండి, ఆయనకి నాకు కూడా గొడవలు అయ్యాయి, ఇప్పుడు సంపత్ గారు ఇంటికి వచ్చినంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నన్ను కళ్ళలో నీళ్ళు పెట్టే మాట్లాడుతున్నారు. అంటే ఒక్కటి బాగా అనిపించిన మాట ఏంటంటే, ఇంకొకరు చెప్పింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సినిమా చేశారా అని అడిగారు చూసి. నాకు అది కాంప్లిమెంట్, మీరా ఈ సినిమా చేసింది, మీ ఏజ్కి మీరు ఈ సినిమా అసలు ఎగ్జాక్ట్లీ అది చాలా బాగా చూపించారండి. అది ఓకే సరే కాంప్లిమెంట్ అనుకుందామని, అది మంచిగా అనిపించేది సార్. సూపర్. విష్ ఆల్ ద బెస్ట్ నిఖిల్ గారు. Thank you, అంటే sir. Thank you, మీరు చేయబోయే నెక్స్ట్ సినిమాల్లో కూడా, సో మీరు వెళ్తున్న యాక్షన్ వైపు లేకపోతే మీరు వెళ్తున్న హీరోయిజం వైపు ఎక్స్పెక్ట్ చేస్తాం, మేము ఎలా ఉండబోతుందో అనేది వెయిట్ చేస్తుంటాం. Sir. కానీ బ్రహ్మానందంతో దొరికిన మీ గౌరవాన్ని మాత్రం మీరు రాబోయే సినిమాలు కూడా కాపాడుకోవాలని, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని Sir. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ.